ముఖ్యంగా ఒక దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రభుత్వం యొక్క బాధ్యత శాంతి భద్రతలను రక్షించుకుంటూ ప్రజల యోగక్షేమాలు చూడవలసిందే ప్రభుత్వ బాధ్యత. దట్ ఈస్ ద డెమోక్రటిక్ ఫస్ట్ ప్రిన్సిపల్ అనమాట అండి. సో అట్లా కాకుండా ఘర్షణ వాతావరణాన్ని ప్రజల మధ్యన రేకెత్తించడం అనేటువంటిది అది అప్రజాస్వామికం అనే విషయాన్ని మాత్రం గుర్తించాలని నేను తెలియజేస్తున్నాను. దయచేసి ప్రభుత్వం దాన్ని నోట్ చేసుకోవాల్సిందిగా గుర్తుపెడుతున్నాను నేను. ఇక ముఖ్యంగా రిపోర్టు సబ్మిట్ చేసిన తర్వాత ఈ గ్రూపులు మూడు గ్రూపులుగా చేశారండి. నేను కూడా జస్ట్ ఇప్పుడే చూసాను దాన్ని. గ్రూప్ 1లోనేమో 15 కులాలు, గ్రూప్ 2లో 18, గ్రూప్ 3లో 26 కులాలు, మొత్తం 59 కులాలని చెప్పేసి ఇక్కడ తెలియజేశారు. సో ఇది 59 కులాలు కాదండి. ఇది 2011 సెన్సస్ తీసుకున్నారు కాబట్టి 2011 సెన్సస్ ప్రకారంగా అయితే 60 కులాలండి, 59 కాదు. 59 ఎప్పుడంటే రామచంద్రరాజు గారు కమిషన్ రిపోర్ట్ ఇచ్చేటప్పుడు అంటే 81 నుంచి 2001 వరకు ఈ మధ్యలో ఉన్న ఈ 3 డికేట్స్ కూడా 59 కులాలు. అది అతి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. కానీ 11 సెన్సస్ ఫాలో అయ్యేటప్పుడు 11లో 60 క్యాస్ట్లు అనేవి ఉన్నాయనే విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అదండి ఫస్ట్ నా యొక్క దాని మీద ఉన్నటువంటి అభిప్రాయాన్ని తెలియజేస్తాను, నాకు తెలిసిన విషయాన్ని. ఇక రెండోది గ్రూప్ 1లోనూ కొలుపుల 1లో పంబాల అనే దాన్ని 29 అని చెప్పేసి కులం పేరు 29 అని చెప్తున్నారు. 29 అంటే ఒక పక్కనేమో సీరియల్ నెంబర్ ఇచ్చారు, మరో పక్కనేమో క్యాస్ట్ ఆర్డర్. అది ఆ క్యాస్ట్ ఆర్డర్ ఏంటంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అన్నమాట అండి. అది ఆ అమెండ్మెంట్ ఆర్డర్. ఆ ఆర్డర్ మార్చడానికి వీల్లేదు. ఆ ఆర్డర్ పేరు మారకూడదు, కులము మారకూడదు. కానీ ఆ విధంగా ఇక్కడ 29 ఇచ్చారు. 29 కాదండి, అది 30 అండి అది యాక్చువల్గాను. అట్లాగా మాదిగా క్యాస్ట్కి వచ్చేటప్పటికి కూడా 31 ఇచ్చారు. 31 కాదండి, ఇది 32 అండి. ఇది మారదు. మీకు 61 నుంచి ఇప్పుడు దాకా తీసుకున్నా కూడా ఎప్పుడు ఏ విషయం మార్చాలన్నా కూడా అది త్రూ ప్రెసిడెన్షియల్ ప్రొసీజర్ ప్రకారంగా మాత్రమే 341 ఆర్టికల్ ప్రకారంగా మాత్రమే జరిగేది ఇది. అట్లాగే మాల దగ్గరకు వచ్చేటప్పటికి 34 అని చెప్పారండి. ఇక్కడ 34 కాదండి, అది 35. పైగా ఇక్కడ ఈ 35లో 2011 సెన్సస్ ప్రకారంగా మాల అయ్యవారు అనేది కలిసింది ఇక్కడే 2011లోనే. 2001కి వచ్చేటప్పటికి మాల మాత్రమే ఉంది. అంటే 61 నుంచి 2001 వరకు మాల ఒకటే ఉంది. 2011లో మాత్రమే మాల అయ్యవారు అనేది యాడ్ అయింది. అది కూడా సీరియల్ నెంబర్ 35 అనేది ప్రెసిడెన్షియల్ ఆర్డర్. కానీ ఇక్కడ 34 చూపించారు. ఇవన్నీ టెక్నికల్ మిస్టేక్స్. ఈ ఒరిజినల్గా మరి కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు, ప్రభుత్వం యాక్సెప్ట్ చేసిన రిపోర్టా మరి అది ఏంటి అనేటువంటిది ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇవన్నీ టెక్నికల్గా చాలా వ్యాలిడ్ పాయింట్స్ అనే విషయాన్ని మాత్రం నేను మీకు దృష్టికి తీసుకొస్తున్నానండి. అయితే అది నేను చెప్పినటువంటిది 60 కులాలు అనేటువంటిది ఇదిగోండి, ఇది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అండి. ఇది ఎప్పుడు వచ్చిందంటే మీకు 2002లో మీకు ఈ ఆర్డర్ వచ్చిందండి. అంటే 2002 పీరియడ్ ఏంటో మీ అందరికీ గుర్తుండాలి. ఎందుకంటే అప్పుడు క్లాసిఫికేషన్ అమల్లో ఉన్న టైంలో రామచంద్రరాజు గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ బేస్ చేసుకుని అమలు జరుగుతున్న టైంలో క్లాసిఫికేషన్ డ్యూరింగ్ టైంలో ఇది వచ్చిన రిపోర్ట్. ఇది అప్పుడు ఇది మన డిసెంబర్ 1999 నుంచి 2004 వరకు కూడా అమల్లో ఉంది. కానీ ఈ ఆర్డర్ వచ్చింది 2002లో. ఈ 2002లోనే 2 కులాలని యాడ్ చేశారు. ఆ 2 కులాలే యాతల, వల్లవన్. ఈ 2 కులాల్లో క్లాసిఫికేషన్ టైంలోనే వచ్చినాయి, కానీ క్లాసిఫికేషన్లో దీన్ని ఇన్క్లూడ్ చేయలేదు. ఇది కూడా ఒక మేజర్ టెక్నికల్ పాయింట్ అండి. యాక్చువల్గా ఇవన్నీ మనం గమనించాం. ఇవన్నీ టెక్నికల్ పాయింట్స్ మేజర్. సో ఇదొకటి. ఇదే ఈ యాతల, వల్లవన్ అనేటువంటిది 2011 సెన్సస్లో 60 కులాలుగా వచ్చాయండి. ఇదిగోండి, ఇది 2011 సెన్సస్ కాపీ అండి. ఈ కాపీ మీరు చూసుకుంటే మీకు ఎవరికైనా సరే ఓపెన్గా ఇదిగో లాస్ట్లో సీరియల్ నెంబర్ 60. ఈ సీరియల్ కాదండి, ఇది దయచేసి చూడండి. ఇది క్యాస్ట్ ఆర్డర్. అది క్యాస్ట్ ఆర్డర్ కూడా 60 క్యాస్టులు ఉన్నాయనే విషయాన్ని కూడా గుర్తించుకోకుండా
59 క్యాస్టులు మాత్రమే ఉన్నాయని చెప్పేసి ఆ 59 క్యాస్టులనే మనం 15, 18, 26 అని చెప్పేసి విభజన చేశారంటే మరి ఒరిజినల్గా అది రిపోర్ట్దేనా లేకపోతే ఇచ్చిన రిపోర్టా లేకపోతే ఏదన్నానా అనేటువంటిది నాకు తెలియడం లేదండి. అది అంచేత నేను ఈ విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక ఇది 2001 సెన్సస్ అండి. 2001 సెన్సస్ ప్రకారంగా ఇది సెన్సస్ కాపీ అండి రిపోర్టు. ఇదిగో ఇక్కడ మీకు 59 క్యాస్ట్లు ఉన్నాయండి. ఇక్కడ మీకు ఇదిగో చూసుకోండి, ఇక్కడ 59 క్యాస్ట్లో చూడండి సార్, ఇక్కడ 59 ఇది 59 ఇక్కడ. ఇది రామచంద్రరాజు గారి రిపోర్ట్ అమల్లో ఉన్న టైంలో 59 క్యాస్ట్లు ఇది. ఇప్పుడు మనం ఫాలో అయింది 2011 సెన్సస్ అంటే 60 క్యాస్ట్లో. యాతల వల్ల ఉండి ఒక తెలంగాణలో లేదని చెప్పి ఇన్పుట్ చేయలేదేమో అనుకోవచ్చు. తెలంగాణలో కూడా ఆ 2 కులాలు కూడా ఉన్నాయండి. ఎంత ఉన్నాయని కాదు అక్కడ. సో అందుచేత ఈ విధంగా అసలు కులాల మీదే పూర్తిగా అవగాహన లేకపోకుండా రిపోర్ట్లు అనేటువంటివి తయారు చేసినట్లయితే ప్రజలకి మనం సంకేతం, మంచి సంకేతం వెళ్ళదనేటువంటి ఉద్దేశాన్ని నేను తెలియజేస్తున్నాను. మీ ద్వారాగా, మీ అందరి ద్వారాగా కూడా ఇటు రాష్ట్ర ప్రజలకు కానీ, మీరు వివిధ కులాల ప్రతినిధులు కూడా మీరు రిప్రజెంట్ చేసేటప్పుడు కూడా ఫస్ట్ మీరు దయచేసి అసలు ఫస్ట్ గ్రాస్ రూట్లో ఎన్ని కులాలు ఉన్నాయి, ఎంతమంది ఉన్నారనేటువంటిది బేసిక్గా తెలుసుకోండి. ఆ తర్వాత రిప్రజెంట్ చేయండి. ఆ తర్వాత ఏదో కుల సంఘాలు రిప్రజెంట్ చేశాయని చెప్పేసి ఏవైనా కమిషన్స్ కానివ్వండి లేకపోతే అధికారులు కానివ్వండి దాన్నే ఫాలో అయిపోవడం కూడా అది ఒక మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఇక్కడ నేను చూపించిన దాని ప్రకారంగా తెలుతున్నటువంటిది కొంచెం డిఫెక్టర్స్ అనేటువంటిది నా నోటీస్కి వచ్చినటువంటి మీ ద్వారాగా నేను సమాజం దృష్టికి, ప్రభుత్వం దృష్టికి, అందరి దృష్టికి తీసుకొచ్చానండి. ఇక సెన్సస్ గురించి చెప్పాలి అని చెప్పేసి ఇప్పుడు మా కామ్రే గారు చాలా వివరంగా చెప్పారండి. ఇక తర్వాత చెప్పాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ ఒక్క పాయింట్ మాత్రం నేను మెన్షన్ చేస్తానండి. ఇక్కడ నేనేం చేశానంటే అండి, ఇక్కడ 71 నుంచి 2011 వరకు ఒకేసారి 40 సంవత్సరాలకే సరిపడగా ఒకేసారి కట్టానండి. నేను కాలిక్యులేట్ చేస్తే అక్కడ మాదిగ కులానికి సంబంధించి తెలంగాణలో 18 లక్షలు పెరిగారండి ఈ యొక్క 40 సంవత్సరాల్లో ఒకేసారి. అదే మాల కులానికి వచ్చేటప్పటికి 8 లక్షలు పెరిగారండి మొత్తం ఈ 40 సంవత్సరాల్లోనూ. అంటే ఇంత వేరియేషన్ ఉన్నది కాబట్టే పాపులేషన్లో కూడా వ్యత్యాసాలు చాలా వచ్చాయండి. అవన్నిటిని నేను ఇప్పుడు ఇక్కడ డిబేట్ చేయడం, డిస్కస్ చేయడం కానీ ఉత్తమం కాదు కాబట్టి నేను చెప్తలేదు. ఇక 40 సంవత్సరాల్లో వారు పెరిగిన శాతం 118% పెరిగారండి వారు మాదిగులు. అయితే మాలవారు ఏం చేశారంటే 97% పెరిగారండి వీళ్ళు. ఈ రెండిట్ల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఒక్క చిన్న పర్సంటేజ్ వ్యత్యాసం ఉంటేనే మీకు చాలా వేరియేషన్ వచ్చేస్తుంది. సో ఇంత వేరియేషన్ ఉంది కాబట్టి పాపులేషన్లో కూడా వ్యత్యాసం వచ్చింది. దాన్నే మీకు 81, 91లో చూసినట్టయితే మనకి పాపులేషన్ మధ్యలోనే అండి ఎంతమంది పెరిగారు అనేది అంటే 3,31,000 పెరిగారు మాలలాండి. మాదిగలు ఎంతమంది పెరిగారు? 5,68,000 పెరిగారండి. దాన్నే మీకు 91, 2001 దగ్గరికి వచ్చేటప్పటికి చెప్తే మాదిగలు పెరిగింది 5,11,000. అది ఆల్మోస్ట్ కంటిన్యూ అవుతుందండి వాళ్ళ పెరుగుదల, ఎంతమంది పెరిగారనేది. కానీ మాలలకు వచ్చేటప్పటికి 1,65,000 మందే పెరిగారండి. అంటే 3 లక్షల నుంచి 1,65,000కి పడిపోయారండి మాలలు. ఎక్కడ 91, 2001 మధ్యలో. ఈ విధంగా పడిపోవడం వల్ల పాపులేషన్ అనేటువంటిది, మాలల పాపులేషన్ అనేటువంటిది తక్కువగా అనేటువంటిది కనిపిస్తుంది. ఇది ఒక ఏరియాలోనూ ఒక ప్రాంతంలో కాదు, మొత్తం అన్ని జిల్లాల్లో కూడా అట్లాగే జరిగిందండి. జిల్లా వైజ్ రిపోర్టులు చూసుకున్నా, మన ఈ పర్సంటేజ్ చూసుకున్నా కూడా అన్ని జిల్లాల్లో కూడా అట్లాగే జరుగుతూ వచ్చిందండి ఈ పీరియడ్లోను పర్టికులర్గాను 91, 2001లో. ఇక హైదరాబాద్ జిల్లాలో అయితే అది నెగిటివ్కి వెళ్ళిందండి. 10% డిఫెన్స్ మైనస్లోకి వెళ్ళిపోయిందండి మాలల యొక్క జనాభా. సో ఈ విధంగా పాపులేషన్ అనేటువంటిది డిక్రీజ్ అవుతూ వస్తుంది. సాధారణంగా మన నాగప్ప గారు చెప్పినటువంటి ప్రిన్సిపల్ ప్రకారంగా అయితే పాపులేషన్ హయ్యెస్ట్ లోయెస్ట్ పాపులేషన్ పావర్టీలో ఉన్నటువంటి ప్రజలు షెడ్యూల్ కాస్ట్ పీపుల్ అండి. ఈ షెడ్యూల్ కాస్ట్ పీపుల్ యొక్క పాపులేషన్ సాధారణంగా పెరుగుతుంది కానీ తగ్గడానికి అవకాశం లేదండి. కానీ ఇక్కడ ఈ తగ్గుదల చూస్తుంటే ఏదన్నా ఎందుకు తగ్గుతుంది అనేటువంటిది ఎవరు సమాధానం చెప్పాలంటే ఉన్న ఫిగర్స్ ఎనాలిసిస్ చేసి చెప్పగలం, కానీ ఎవరు చేశారనేటువంటిది చెప్పేటువంటి ఆ నాలెడ్జ్ కానీ లేకపోతే ఆ యంత్రం కానీ ఆ పరికరం కానీ మన దగ్గర లేదు కాబట్టి మనం చెప్పలేము. అది దీనికి బాధ్యత మాత్రము సెన్సస్ డిపార్ట్మెంట్ వారు కానీ
ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అటు కేంద్ర ప్రభుత్వాలు కానీ బాధ్యత వహించి ఈ విధంగా ఈ రాష్ట్రాల్లోనే జరుగుతమే కాదు, ఈ విధంగా మొత్తం దేశమంతట్లో అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ నిమ్న జాతీయులు ఈ షెడ్యూల్ కాస్ట్ పీపుల్ యొక్క పర్సంటేజ్ తగ్గుతుందా అనేటువంటిదే నా యొక్క అభిప్రాయము. ఎందుకంటే ఆ ఆధారాల ప్రకారంగా ఎవిడెన్స్ ప్రకారంగా మనకు తెలుస్తుంది కాబట్టి ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి దేశంలో నిమ్న జాతులకు ఉందనే విషయం తెలియజేస్తూ దయచేసి అందరూ కలెక్టివ్గా టోటల్ పాపులేషన్ పెరిగేలా చూడాలి. అందులో మాలలను ప్రత్యేకించి దారుణంగా తగ్గించేసి ఉన్నవాళ్ళని లేనట్టుగా ఏంటి ఎప్రేటిజం చేసి ఒక తాజ్మహల్ని ఇదిగో నేను మీ ముందు మీకు లేకుండా చేస్తాను నేను ఎప్రేటం చేసి కాసేపు మన కళ్ళ ముందు ఇదిగో చూడండి అంటే తాజ్మహల్ కనిపించదు. అట్లాగా అంటే తాజ్మహల్ లేదా అక్కడంటే ఉందే, ఉన్న తాజ్మహల్ లేకుండా చేయడు. అట్లాగే మాలల పాపులేషన్ లేదా అంటే ఉన్నారు, ఉన్న పాపులేషన్ లేకోకుండా చేసి ఎప్రేటిజం చేయడం అనేటువంటిది ఇది ఈ ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. దయచేసి ప్రభుత్వం వారు కానీ మిగతా వారు కానీ ఈ అన్నిటిని ఈ జరిగినటువంటి కొన్ని అవకతవకలు ఏమైతే ఉన్నాయో అవన్నిటిని మీరు రెక్టిఫై చేసి ఈ అవకతవకలను సరిదీసి సరైన పాపులేషన్ జెన్యూన్ పాపులేషన్ అందరి పాపులేషన్ కరెక్ట్గా తీసి ఆ తర్వాత మీరు ఏదైనా సరే ఏ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని అందరినీ యొక్క ఒపీనియన్ కన్సిడర్ చేసి అందరినీ కూర్చోపెట్టి కలెక్టివ్ డిసిషన్ తీసుకుని పీస్ఫుల్ అట్మాస్ఫియర్లో నిర్ణయం తీసుకోవాల్సిందిగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ చిన్న అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ జై భీమ్ తెలియజేస్తాను.